హలో అండి. ఈరోజు ఆదివారం అమావాస్య కదా. ఎంతమంది గుమ్మానికి నిమ్మకాయలు కట్టారు? నేనైతే కడతానండి. నాకు ఈ దృష్టిలు ఇవన్నీ అని నమ్మకం ఏమి ఉండదు కానండి. నిమ్మకాయల్లో సహజంగా యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. పూర్వకాలంలో వ్యాధులు వ్యాపించకుండా నివారించినందుకు ఇలాంటి ప్రకృతి సిద్ధమైన ఉపాయాలు తీసుకునేవారు. అంటే ఈ నిమ్మకాయలకు ఉండే శక్తి మన ఇంటిలోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసుకురాదనమాట. నెగిటివ్ ఎనర్జీ అని అంటే దృష్టి ఒక్కటే కాదండి. దృష్టి దోషాలు పోతాయో ఉన్నాయో లేవో నాకు పెద్దగా తెలియదు. ఉంటాయి, ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పారు అంటే దృష్టి దోషాలు ఉంటాయండి. అవన్నిటికన్నా మన ఇంట్లోకి నెగిటివ్ శక్తులు ఏవి రాకుండా అడ్డుకుంటుందనేది నేను ఎక్కువగా నమ్ముతాను. అలాగే సాంబ్రాణి ధూపం కూడా ఇల్లంతా వేసుకుంటే చాలా మంచిదండి. ప్రతిరోజు అంటే వేయలేం, కానీ ఇలాంటి టైంలో అప్పుడప్పుడైనా కూడా వేసుకుంటే చాలా మంచిది. సాంబ్రాణి ధూపానికి కూడా నెగిటివ్ ఎనర్జీని తొలగించే గుణం ఉంది. మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని పెంచే ఈ సాంబ్రాణి ధూపం కూడా అప్పుడప్పుడు ఇంట్లో వేసుకుంటే చాలా మంచిదండి. నేనైతే ఒకసారి అలా ఇల్లంతా తిప్పేసి మొత్తం ముందైతే దేవుడి దగ్గర నుంచి స్టార్ట్ చేసి మొత్తం ఇల్లంతా తిప్పేసి తర్వాత తులసమ్మ దగ్గర అంతా బాల్కనీలో మొత్తం అంతా వేసానండి. ఏదో నేను అలా వేసాను కదా అని చెప్పేసి అలా షూట్ చేసి పెట్టానన్నమాట. ఇది అంతా మన సాంప్రదాయంలో ఒక భాగమే అని నేనైతే అనుకుంటున్నాను. ఇదేనండి వీడియో, సరదాగా పెట్టాను.